సీతాదేవి ఎందుకు భూమిలోంచి పుట్టింది? రామాయణంలో ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఆమె ఎందుకు సాధారణంగా జన్మించలేదు? దీనిలో దాగున్న ఆధ్యాత్మిక అర్థమేమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సీత జననం వెనుక ఉన్న గొప్ప రహస్యం, దాని లోతైన సందేశం. మిథిలా రాజ్యంలో ఒక ధర్మాత్ముడు పాలించేవాడు. అతడే జనక మహారాజు. అతను రాజుగానే కాకుండా ఒక మహాజ్ఞాని కూడా. ధర్మాన్ని కాపాడేవాడు. ఒకరోజు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా భూమిలో ఒక వెలుగు కనిపించింది. ఆశ్చర్యంతో చూసిన జనకుడు ఆ వెలుగులో ఒక చిన్న పాపను కనుగొన్నాడు. ఆ పాప సాధారణం కాదు. ఆమె ముఖంలో దివ్య కాంతి ఉంది. ఆ పాపను జనకుడు దేవుని వరంగా భావించాడు. భూమి నుండి వచ్చినందుకు ఆమెకు సీత అని పేరు పెట్టాడు. సీత అంటే పొలంలో దున్నిన గీత, అంటే ఆమె భూమి పుత్రిక. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సీత కేవలం ఒక రాజకుమారి కాదు, ఆమె ప్రకృతి స్వరూపం. సీతాదేవి సహనం, పవిత్రత, ప్రేమకు ప్రతీక. భూమి ఎలా అన్నిటినీ భరిస్తుందో సీత కూడా అన్ని కష్టాలను భరించింది. ఆమె జీవితం మనకు చెబుతుంది, శక్తి అంటే కోపం కాదు, సహనం. కాలక్రమేణా భూమిపై అధర్మం పెరిగింది. దానికి కారణం రావణుడు. అతని అహంకారం పెరిగి దేవతలను కూడా ఇబ్బంది పెట్టింది. అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి దేవతలు ఒక ప్రణాళిక వేశారు. అందులో భాగంగా సీత అవతారం వచ్చింది. ధర్మస్వరూపుడు రాముడు మరియు ప్రకృతి స్వరూపం సీత. వారి కలయిక యాదృచ్ఛికం కాదు, అది దైవ సంకల్పం. రాముడు ధర్మం, సీత ప్రకృతి. ఇద్దరూ కలిసే సంపూర్ణ జీవితం. సీత తన జీవితాంతంలో మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. ఎందుకంటే ఆమె భూమి నుండి వచ్చింది, మళ్ళీ భూమికే చేరింది. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. మనమందరం కూడా భూమి పిల్లలమే. ప్రకృతిని గౌరవించాలి, సహనం కలిగి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. ఇదే సీతాదేవి మనకు ఇచ్చిన సందేశం. సీత కథ మనకు చెబుతుంది, పవిత్రత ఎప్పుడూ గెలుస్తుంది. భూమి తల్లి మనకు అన్నీ ఇస్తుంది, కాబట్టి ఆమెను గౌరవించాలి. సీత భూమిలో నుంచి పుట్టడం అంటే మన జీవితం ప్రకృతితో అనుసంధానం అని చెప్పే సందేశం. మనం భూమి నుండి వస్తాం, మళ్ళీ భూమిలోకే వెళ్తాం. ఇది జీవన సత్యం. భూమి తల్లి ఎప్పుడూ ఏమి చేస్తుంది? మన తప్పులను కూడా భరిస్తుంది, మనకు అన్నం ఇస్తుంది, ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. అదే గుణాలు సీతలో కనిపిస్తాయి. అందుకే ఆమెను భూమి పుత్రిక అంటారు. సీత జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అరణ్యవాసం, అపహరణ, అగ్ని పరీక్ష, వేరుపడటం. అయినా ఆమె తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఇది మనకు చెబుతుంది, పరిస్థితులు ఎంత కఠినమైనా మన విలువలు మారకూడదు. అగ్ని పరీక్ష అంటే శిక్ష కాదు, అది పవిత్రతకు నిదర్శనం. అగ్ని అంటే శుద్ధి. సీత తన నిర్దోషిత్వాన్ని ప్రపంచానికి చూపించింది. సీత కథ మన మనసుకు దగ్గరగా ఉంటుంది. మనం కూడా జీవితంలో బాధలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అన్యాయం జరుగుతుంది, కానీ సహనం, ధైర్యం, నమ్మకం ఇవి ఉంటే మనం గెలుస్తాం. సీత చివరగా భూమిలో కలిసింది. ఎందుకు? ఆమె తన పవిత్రతను నిరూపించింది. ఈ లోకంలో తన పని పూర్తయింది అని అర్థం. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? ప్రకృతిని కాపాడాలి, భూమిని నాశనం చేయకూడదు, మహిళలను గౌరవించాలి. ఎందుకంటే భూమి అంటే తల్లి, సీత అంటే ఆమె ప్రతిరూపం. ఒక తల్లి ఎంత కష్టమైనా తన పిల్లలను వదిలిపెట్టదు. అలాగే సీత కూడా తన ప్రేమ, ధర్మం వదల్లేదు. ఇది ప్రతి ఒక్కరిని తాకే భావం. సీత కథ మనకు చెబుతుంది, శక్తి అంటే బలం కాదు, సహనం. విజయం అంటే గెలుపు కాదు, నిజం నిలబడటం. భూమి ఎంత మౌనంగా ఉంటుందో అంతే మౌనంగా సీత తన బాధను భరించింది, కానీ చివరికి నిజం గెలిచింది. సీత కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితం ఎప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు మనం అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొంటాం. మన మంచితనాన్ని కూడా ప్రపంచం సందేహించవచ్చు. కానీ సీతలా మనం ధర్మాన్ని వదలకపోతే, సహనాన్ని కోల్పోకపోతే నిజం ఎప్పుడో ఒకరోజు వెలుగులోకి వస్తుంది. మనమందరం కూడా ఈ భూమి పిల్లలమే. మనలో ప్రతి ఒక్కరిలో ఒక సీత ఉంది. సహనం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, నిజాయితీ ఉన్నప్పుడు.
ఈ రోజు మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం, భూమిని గౌరవించటం మర్చిపోతున్నాం. కానీ సీత కథ మనకు గుర్తు చేస్తుంది, భూమి తల్లి లేకపోతే మనం లేము. భూమి నుండి వచ్చిన సీత మళ్ళీ భూమిలో కలిసింది, కానీ ఆమె కథ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. జై సీతారాం. మీకు సీత కథలో ఏ భాగం ఎక్కువగా నచ్చింది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.